అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు తుర్కెంజాల్లో ఉన్నామండి మనం. ఇక్కడ తుర్కెంజాల్ మున్సిపాలిటీలోనే సౌత్ ఫేసింగ్ G+1 హౌస్ ముందు ఉన్నామండి. 111 గజాలు వస్తుంది. ఈ హౌస్ ధర కేవలం 76 లక్షల్లో ఉందండి. 76 lakhsలో 111 గజాల G+1 సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. కింద ఒక షట్టర్ కూడా వస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఈ వీడియో మనం ప్రమోషనల్గా చేస్తున్నాం. సౌత్ ఫేసింగ్ 111 గజాలండి. 22.5 by 45 డైమెన్షన్తో వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 22.5 ఉంటుందండి. డెప్త్ 45 ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. 30 feet వైడ్ రోడ్ ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. చుట్టూ లొకాలిటీ కూడా చూడొచ్చండి. చాలా బాగుంటుంది ఏరియా. మున్సిపల్ పర్మిషన్తో ఉంటుందండి ఈ హౌస్. కింద ఒక షట్టర్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది 10 feet వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈవెన్ గేట్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి. చుట్టూ ఇల్లే ఉన్నాయండి. ఆల్రెడీ వచ్చి ఉంటున్నారు కూడా. మంచి హైఫై కాలనీలో ఉందండి. ఇది పార్కింగ్. చాలా పెద్ద పార్కింగ్ వచ్చిందండి. ఈజీగా ఒక 3 ఫార్చునర్లు బట్టే అంత ఉంటుంది పార్కింగ్. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 10 by 43.3 సైజులో పార్కింగ్ ఉంటుందండి. వెడల్పు 10 ఫీట్లు ఉంటుంది. పొడుగు 43.5 ఫీట్లు ఉంటుందండి. మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పార్కింగ్లో ఎన్ని కార్స్ పడతాయో. ఈవెన్ పార్కింగ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. కింద ఒక షట్టర్తో పాటు 2 rooms ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి రెంటల్ ఇన్కంలో భాగంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇది కింద ఇచ్చిన రూమ్. టోటల్గా ఫాల్ సీలింగ్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి. ఈ రూమ్లోనే ఇంటిగ్రేటెడ్గా కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఎల్ షేప్లో వంట బండి వస్తుంది. ఇలా ఉంటుంది. అండ్ ఈ రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 12.6 by 10 feet వైడ్లో ఉంటుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 22.5 ఉంటుందండి. డెప్త్ 45 ఉంటుంది. మంచి సైజ్ అండి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుంది. ఇది కింద ఇచ్చిన సెకండ్ రూమ్ అండి. టెన్ by 9.7 సైజులో వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇలా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇక్కడ వాటర్ సంప్ వస్తుంది. ఇలా ఉంటుందండి సంప్ ఇది. అండ్ ఇటువైపు బోర్ ఉంటుందండి. సఫిషియెంట్ వాటర్ ఉంటాయి. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుందండి. అండ్ మెట్ల కింద మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. చుట్టూ సెట్ బ్యాక్ ఏరియా వస్తుంది మనకి. ఇది స్టెప్స్ అండి. ఈవెన్ స్టెప్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్ఎస్ రేలింగ్తో వస్తుందండి. ఈ హౌస్కి ఆల్రెడీ డ్రైనేజ్ కనెక్షన్ ఉందండి. మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఉంది. అన్నీ అవైలబిలిటీలో ఉంటాయండి. ఈ హౌస్కి దగ్గరలోనే స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా అన్నీ ఈ ఏరియాకి వస్తాయండి. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇది టేక్ మెయిన్ డోర్ అండి. ఇండియన్ టేక్ వుడ్తో మెయిన్ డోర్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ ఫినిషింగ్ ఇచ్చారండి. ఇలా వస్తుంది. మెయిన్ డోర్ పైన యూజ్ చేసిన కార్వింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి మీరు. ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే హాల్ అండి. ఇది చాలా పెద్దగా వస్తుంది. మీరు లోపల నుంచి చూస్తే ఈ ఇల్లు 111 గజాలంటే ఎవరు నమ్మరండి. అలా ఉంటుంది హౌస్. మంచి డీసెంట్ సైజులో వచ్చిందండి ప్రతి రూమ్ కూడా.
అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 9.4/21.6లో ఉంటుందండి హాల్. ఆ సైజులు బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు హాల్ ఏ సైజులో ఉంటుందనేది. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది టీవీ యూనిట్. చాలా మంచి క్లాసీ డిజైన్తో ఇవ్వడం జరిగిందండి. ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇలా వస్తుంది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఆల్మోస్ట్ 2 బెడ్రూమ్లకు కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అనమాట. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 9.8/10.4 సైజులో వస్తుందండి. మంచి డీసెంట్ సైజులో వస్తాయండి ప్రతి రూమ్ కూడా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఈవెన్ ఈ వాష్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 6/4 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ఉంటుంది. ఇలా ఉంటుంది లో రూఫ్. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుందండి. రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి. కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది ఈ హౌస్. 12/11.8 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. 2 వాష్రూమ్లకు కూడా గీజర్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 4/6.6 సైజులో ఉంటుందండి. 4/6.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ సైజ్ అండి అది. అండ్ ఇటువైపు కిచెన్ అండి. ఇది చాలా పెద్ద కిచెన్ అండి. ఇది కిచెన్లోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజ ఏరియా అనమాట. ఇది పూజ గది అనుకోవచ్చు. అండ్ కిచెన్ సైజ్ చూసుకున్నట్టయితే చాలా మంచి సైజులో వస్తుందండి. సఫిషియంట్ షెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్లో కూడా. 12/8.3 సైజ్ అండి. 12 ఫీట్లు పొడుగు ఉంటుంది. 8.3 ఫీట్లు వెడల్పు ఉంటుందండి. ఇవన్నీ షెల్ఫ్లే అనమాట. ఇక్కడ పూర్తిగా షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎల్ షేప్లో వంట బండి వస్తుంది. ఈవెన్ ప్లంబింగ్ వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ అయ్యి రెడీగా ఉందండి హౌస్. విత్ బాల్కనీతో వస్తుంది. ఇలా ఉంటుంది. వాష్ ఏరియా ఉంటుంది. ఇటువైపు వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. సౌత్ ఫేసింగ్ 111 గజాలు ఇల్లు అండి. 22.5/45 డైమెన్షన్తో వస్తుంది. తుర్కెంజాల్లో ఉంటుందండి. తుర్కెంజాల్ మున్సిపాలిటీలోనే ఉంటుంది. ఈ హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఈవెన్ లొకేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయండి. ప్రతి డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో లభిస్తాయి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 76 lakhs చెప్తున్నారండి. కేవలం 76 లక్షల్లో 111 గజాల G+1 హౌస్ అండి. కింద ఒక షట్టరు ప్లస్ 2 రూమ్స్ ఉంటాయి. బిగ్ సైజ్ పార్కింగ్ వస్తుంది. పైన ఫుల్ సైజ్ 2 BHK ఉంటుందండి. ఈ హౌస్కి మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% వరకు లోన్ వస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఈ హౌస్ యొక్క మరిన్ని వివరాల కోసం కింద కనిపిస్తున్న ఓనర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.